బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ హరీష్ రావు ములాఖత్ అయ్యారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయనున్న సందర్భంగా వీరిరువురు న్యాయ నిపుణుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే సోమవారం కవిత బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. అప్పటి వరకు కేటీఆర్ హరీష్ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ సందర్భంగా కేటీఆర్ హరీష్ ఆమెతో పలు అంశాలపై చర్చలు జరిపారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు ఆమెకు భరోసా కల్పించారు. మనోధైర్యం కోల్పోవద్దని కవితకు వారిరువురు సూచించారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ హరీష్ రావు ములాఖత్ అయ్యారు. అలాగే సుప్రీంకోర్టులో కవిత వేయబోతున్న బెయిల్ పిటిషన్ కి గురించి కూడా ఎటువంటి చర్చలు జరిపారు? రైట్ రాధిక, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో, సిబిఐ అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. గత 110 రోజులుగా కూడా తిహార్ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవితతో ములాఖాత్ అయ్యేందుకు ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఉదయం సమయంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్ అలాగే హరీష్ రావు ఉదయం కవితతో ములాఖాత్ అయ్యారు. ములాఖాతులో భాగంగా న్యాయమే గెలుస్తుంది, త్వరలోనే బెయిల్పై బయటకు వస్తామంటూ కూడా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది మనకంటూ కవితకు భరోసా ఇచ్చే, ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే వారు చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే మరో 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, ఢిల్లీలోనే మకాం వేసి ఇటు సుప్రీంకోర్టు వెకేషన్ హాలిడేస్ అంటే రేపు ఎల్లుండి అయితే సుప్రీంకోర్టు వెకేషన్ హాలిడేస్ కంప్లీట్గా అవుతాయి. సోమవారం నుంచి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెంచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సోమవారం సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి అంటే 2 కేసుల్లో ఇటు సిబిఐ ఈడీ కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేయబోతున్నారు. అయితే ఈరోజు ఉదయం కవితతో ములాఖాత్ అయిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదులతో మరికొంతమంది న్యాయ నిపుణులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కవిత కేసుకు సంబంధించి కొన్ని సలహాలు న్యాయ నిపుణుల నుంచి తీసుకున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ట్రయల్ కోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోను కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ పిటిషన్లో ఎటువంటి విషయాలను మెన్షన్ చేయాలి అంటే భిన్నంగా ఉండాలి. ఇటు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్లో మెన్షన్ చేసిన అంశాలు కానీ విషయాలు కానీ ఇటు ఢిల్లీ హైకోర్టులో మెన్షన్ చేసిన విషయాలు కాకుండా కొత్తగా ఏ విషయాలు దాంట్లో మెన్షన్ చేస్తే బెయిల్ వస్తుంది అనే అంశాలపై ప్రధానంగా ఢిల్లీలోనే ఉండి ఉదయం నుంచి ఇటు న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇటు సోమవారం వరకు ఉంటారా లేదా న్యాయ నిపుణులతో చర్చించి ఇటు హైదరాబాద్ వెనుదిరుగుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. సోమవారం వరకు ఉండి సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అంటే కవిత బెయిల్ పిటిషన్ ఆ రోజు దాఖలు చేస్తారు. తర్వాత అది లిస్టింగ్ ఎప్పుడవుతుంది, ఎప్పటి వరకు దీనిపై లిస్టింగ్ చేసి విచారిస్తారనే దానిపై కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలోనే ఉండి ఈ న్యాయ సలహాలు, న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని కవితను ఏ విధంగానైనా బెయిల్పై త్వరలోనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ అగ్రనేతలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాధిక, థ్యాంక్ యూ శివ.